కార్తీక పురాణం 8వ అధ్యాయం శ్రీ హరినామస్మరణ యొక్క ప్రాముఖ్యత తెలుపుతుంది. కార్తీక పురాణంలో 8వ అధ్యాయం చాలా విశిష్టమైనది. నేను వేసే ఈ అడుగుకు మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యఫలం సులభముగా కలుగుననియు, అది నదీస్థానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వల్ల కలుగుననియు చెప్పిదిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేత మోక్షము లభించుచుండగా వేదోయుక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పెదురు గదా. మరి తమరి ఈ సూక్ష్మములో మోక్షము కనబడుచున్నందుకు అమిత ఆశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించవచ్చుదరు అని ప్రార్థించెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములు కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని 3 ధర్మములు కలవు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణముచే ఫలితమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్య కర్మలచే వనరించిన ధర్మం. ఆ ధర్మము యందు అత్యధిక ఫలితము కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము చేసి పవిత్రను చేయును. దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణకు తామ్రపర్ణీ నది సముద్రమున కలయు తావునందు స్వాతి కార్తీలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యము అగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు దేవాలయమునందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణుకు ఎంత స్వల్ప దానము చేసినను లేక నదీ తీరమునందు దేవాలయములో జతతాపములు చేసినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రయోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పూర్వజన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచారార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలితము ఇవ్వదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణు నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తి పొందుదరు. ఒక ఇతిహాసము కలదు, శ్రద్ధగా ఆలకింపుము జనక. ఒక కాలమునందు కన్యాకుబ్జము అను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణములు కలవు. అతని భార్య హేమవతి. ఆ దంపతులు అన్యోన్యంగా ప్రేమను కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచూ అజమీలుడు అని నామకరణము చేసెను. అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్టుల సావాసము చేసి విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మము పాటింపక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలను మరచి యజ్ఞోపవీత త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడలో తేలియాడుచుండెను. ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే ఉండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా.
తమ బిడ్డపై ఎంత ప్రేమానురాగములు ఉన్నను పైకి తెలియపరచుక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజమీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజమీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటకు వెళ్ళి ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టుకెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజమీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజమీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఆ ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. కొంతకాలములకు మరలా గర్భము ధరించి ఒక కుమారుడెను కనెను. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి. ఒక్క క్షణమైనా విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము వారికి కూడాను తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజమీలునకు శరీరం పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచమును పట్టెను. ఒకనాడు భయంకరమైన ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీలుడు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యముతో నారాయణ నారాయణ అనుచే ప్రాణము విడిచెను. అజమీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే సమయానికి దివ్య మంగళకారులు శంకర చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చిరి. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పిరి. ఇప్పుడు యమదూతలు, అయ్యా మీరు ఎవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము వచ్చితిమి, వానిని మాకు వదిలివేయుడు అని కోరెను అని ఈ విధముగా వశిష్ఠుల వారు జనకునకు వివరించెను. తదుపరి కథ 9వ అధ్యాయంలో కలదు. ఇప్పటి వరకు ఏమైనా దోషములు జరిగి ఉంటే క్షమించగలరు.